హలో ఆల్, నేను మీ అరుణ. ఈరోజు కరకరలాడే చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందు శుభ్రంగా 2-3 సార్లు అయితే చేపలు అయితే కడగాలండి. ఇది 2 రకాల చేపలండి. పెద్ద చేపలో ముళ్ళులు కొంచెం తక్కువ ఉంటాయి, పిల్లలు తినడానికి బాగుంటుందని ఇలా తెచ్చామండి. చూసారు కదా, ఇలా కడుక్కొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. వెడల్పు ముక్కలు అయితే బాగుంటాయండి ఫ్రైకి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండిటికి ఒకే టైప్లో వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, కారం, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు, కొంచెం నిమ్మకాయ అండి. పసుపు వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే, కానీ ఫుడ్ కలర్ అయితే నేను వేయనండి. ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టిద్దామండి. మనం చేపల ఫ్రైకి అయితే కలుపుకునే విధానంలోనే ఉంటుంది టేస్ట్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. ముందు నేను కారం వేస్తాను ఎప్పుడైనా, ఉప్పు అయితే డైరెక్ట్గా వేయను. ఇప్పుడు ఉప్పు వేస్తానండి. తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, చేతితో మాత్రమే కలపాలండి, అలా అయితేనే ముక్కలకు పడుతుంది. దాంట్లో కార్న్ఫ్లోరు మనం ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే కొంచెం క్రంచీగా వస్తుంది, లేకపోతే నార్మల్ కొంచెం మెత్తగా ఉంటాయి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. అందులో కొంచెం నిమ్మకాయ, పిక్కలు పడిపోతే చేదు వచ్చేస్తుందండి, అవి తీసేయండి ముందే. అదిగోండి, అవి తీసి పక్కన పడేయండి. నీట్గా చేత్తో మాత్రం కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం ముక్కలన్నిటికీ అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టినట్టు కలుపుతూ ఉండాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసి కలపండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇది మ్యారినేట్ చేసేయాలండి ఒక 1 అవర్. వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్ అయితే బెటర్ అండి, కొంచెం అడుక్కి అంటకుండా ఉంటుంది. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక్కొక్క ముక్క వేసుకుంటూ నాకు ఈ ప్యాన్లో 4 పీసెస్ అయితే పట్టాయండి. పెద్ద ప్యాన్ అయితే 5 అలా వేసుకోవచ్చు. దగ్గర అయితే వేయొద్దండి, ముక్క వేగదు. హై ఫ్లేమ్లో అస్సలు వేపొద్దండి, మీడియం ఫ్లేమ్ మాత్రం వేపాలి. హై ఫ్లేమ్లో వేగాయంటే ఫస్ట్ టైం మాడిపోతాయి, లోపల అసలు కుక్ అవ్వదండి. మీడియం టు హై మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ వేపితే లోపల అంతా కుక్ అయ్యి బయటికి కూడా క్రంచీగా ఉంటాయండి. ఇలా పేపర్ పైన వేసుకుంటే ఆయిల్ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది. డీప్ ఫ్రై కాబట్టి ఎప్పుడో ఒకసారి తినడం బెటర్ అండి. తిన్నప్పుడు ఇలా పేపర్ వేసుకుంటే మనకి ఎంత ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి పేపరు. చూసారు కదా, ఇది సెకండ్ బ్యాచ్. చూసారా ఎంత చక్కగా యమ్మీగా టేస్టీగా వచ్చాయో. ఇలా రెడీ చేసుకొని తింటే ముందు మన కంటికి నచ్చితే కదండి తినాలనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.